చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు రాక్షసులుగా మారితే సాత్తాంకుళం పోలీసుల మాదిరిగా అవుతుంది జీవితం. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో ఇద్దరు తండ్రి కొడుకులను అత్యంత హేయంగా టార్చర్ చేసి హత్య చేసిన నీచులకు మదురై కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు సమయంలో న్యాయమూర్తి చెప్పిన మాటలు వింటే ఒళ్ళు గగురు పడుస్తుంది. వీళ్ళు అసలు పోలీసులేనా? మనుషుల రూపంలో ఉన్న కాళకేయులు, జనం సొమ్ముతో వచ్చే జీతంతో బ్రతుకుతూ జనాలనే చంపే దుర్మార్గులు. ఇలాంటి కర్కోటకులకు జీవిత ఖైదు సరిపోదు, ఉరిశిక్ష సరైందని న్యాయమూర్తి అన్నారంటే వారి ప్రవర్తన ఎంత గలీజ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒంటి మీదకు కాకి చొక్కా వస్తే చాలు తాము స్పెషల్ అనే పొగరుతో కొంతమంది వెర్రవీగుతూ ఉంటారు. తాము ప్రజలకు సేవకులమని మరిచిపోయి కండ కావడంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను, రాజ్యాంగ సూత్రాలను కూడా హేళన చేస్తారు. అలాంటి దుర్మార్గులకు ఈ తీర్పు చావు దెబ్బ లాంటిది. మరి అసలు ఏం జరిగింది? 9 మంది పోలీసులకు ఉరిశిక్ష ఎందుకు విధించారు? అసలు ఆ 9 మంది ఏం చేశారు? ఖచ్చితంగా ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన కథ. జూన్ 18, 2020న తమిళనాడు తూత్తుకుడి జిల్లా సాత్తాంకుళంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సమయం షాపులు తెరిచి ఉంచారని పోలీసులు వాహనాల్లో వచ్చారు. అన్ని షాపులను మూసేయిస్తున్నారు. ఆ సమయంలోనే పోలీసులు ఓ చిన్న మొబైల్ షాప్ దగ్గరకు వచ్చారు. షాప్ మూసేయాలని చెప్పారు. సమయం దాటినా ఎందుకు తెరిచుంచారని పోలీసులు దురుసుగా మాట్లాడటంతో ఇంకా గంట టైం ఉందన్నాడు జయరాజ్. అరగంటలోనే మూసేస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. మాకే ఎదురు చెప్తామని ఎస్ఐ కానిస్టేబుల్ జయరాజ్ ను చొక్కా పట్టుకుని లాక్కెళ్లారు. వాస్తవానికి అంతకుముందు వేరే ఘటనలో జయరాజ్ వారిని నిందించాడనే విషయం మనసులో పెట్టుకున్నారు. కానీ అది చాలా చిన్న విషయం. పోలీసు నిబంధనలను మాత్రమే చెప్పాడు. కానీ తాము పోలీసులం, తమను ఎవరూ ఏం చేయలేరనే అహంకారంతో లాక్కెళ్లారు. అయితే జయరాజ్ ను పోలీసులు తీసుకెళ్లారని అతని కొడుకు బెనిక్స్ కు సమాచారం ఇచ్చారు స్నేహితులు. దీంతో బెనిక్స్ తన తండ్రి కోసం స్నేహితులతో కలిసి స్టేషన్ దగ్గరికి వెళ్లారు. అప్పటికి సమయం రాత్రి 8 గంటలైంది. బెనిక్స్ స్టేషన్ దగ్గరకు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. కానీ వారిని బయటే ఉంచారు. దీంతో మరికొంతమంది స్నేహితులు లాయర్ ని తీసుకొని వచ్చారు. అయినా కూడా వీరిని అనుమతించలేదు. ఇంతలో స్టేషన్ లోపల తీవ్రంగా హింసిస్తూ ఉండడంతో జయరాజ్ అరుపులు వినిపించాయి. సార్ కొట్టకండి, వయసు పైబడింది, ఆయన తట్టుకోలేరు, ఏదైనా ఉంటే కేసులు పెట్టమని బయట నుంచి బ్రతిమలాడాడు కొడుకు బెనిక్స్. అయితే ఆ తర్వాత అతని స్నేహితులను వెళ్లిపోమ్మని పోలీసులు బెదిరించారు. బెనిక్స్ ను కూడా స్టేషన్ లోకి పిలిపించారు. తన తండ్రిని విచక్షణారహితంగా కొట్టడంతో సెల్లో మూలక పడి ఉన్నాడు. ఏంటి సార్ ఇది, చిన్న విషయానికి చచ్చేలా కొడతారా అంటూ నిలదీశాడు. పోలీసులనే ప్రశ్నించే దమ్ముందారా నీకంటూ ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కూడా కలిసి ఏకదాటిగా గంట పాటు జయరాజ్ కొడుకు బెనిక్స్ ను కూడా కొట్టారు. ఇది తెలిసి జయరాజ్ భార్య, కూతురు వచ్చి తమ వారిని వదిలేయాలని గేటు ముందు కన్నీరు మున్నీరయ్యారు. ఆ తర్వాత మరో ఎస్ఐలైన రఘు, గణేష్ అలాగే కానిస్టేబుల్ మురుగన్ వచ్చి మరో గంట పాటు ఇద్దరిని కొట్టారు. ఆ తర్వాత భోజనం చేసొచ్చిన ఎస్ఐ ఏంట్రా సెల్ నుంచి శబ్దం రావడం లేదని కానిస్టేబుల్ ను బెదిరించాడు. దీంతో ఇద్దరు ఈసారి 62 జయరాజ్ ని అలాగే 31 బెనిక్స్ ని బట్టలు విప్పి విపరీతంగా కొట్టారు. మలద్వారంలో లాఠీలు గుచ్చి తెల్లవార్లు బాదారు. ప్రైవేట్ భాగాలపై తన్నారు. మోకాళ్లు, వీపు ఒకటేమిటి రాక్షసుల్లా వారిని చితకబాదారు. అయితే పోలీసులు భయపెట్టిన బెనిక్స్ స్నేహితులు స్టేషన్ దగ్గరకు వచ్చారు. మా వాళ్లను వదిలిపెట్టాలని కోరారు. పోలీసులు వారి విన్నపాలను పట్టించుకోకపోగా బూతులు తిడుతూ బెదిరించే ప్రయత్నం చేశారు. లాయర్ల ఒత్తిడితో జూన్ 20న కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసులు ఒప్పుకున్నారు. అయితే అంతకుముందు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం జయరాజ్ ను, బెనిక్స్ ను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ కోవిల్పట్టు హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధం చేస్తూ ఉండగా జయరాజ్, బెనిక్స్ లు నడవలేని స్థితిలో ఉన్నారు. పైగా జయరాజ్ మలద్వారం నుంచి విపరీతంగా రక్తస్రావం కావడంతో 6 లుంగీలు మార్చారు. నొప్పిని భరించలేకున్నానని, తాను రాలేనని ప్రాధేయపడ్డాడు. ఎక్కడే ఉంటే చంపేస్తామని బెదిరించడంతో ఇద్దరు నొప్పికి తాళలేక వ్యాన్ లో పడుకున్నారు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. వారి పరిస్థితి అస్సలు బాగోలేకున్నా కూడా తమకు అనుకూలమైన డాక్టర్లతో ఫిట్ గా ఉన్నారని సర్టిఫికేట్ తీసుకున్నారు. అటు నుంచి సత్తాకుళం జడ్జి డి శరవణం దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన ఫిజికల్ గా వారిని పెద్దగా పరిశీలించకుండానే పోలీసులు చెప్పినట్లు ప్రోటోకాల్ పాటించకుండా చేతులుపుతూ సంతకం పెట్టేసి తీసుకెళ్లండి అని చెప్పారు. ఇక మీడియాకు జయరాజ్, బెనిక్స్ కనిపించకుండా పోలీసులు చుట్టుముట్టేశారు. వారిని జ్యుడిషియల్ రిమాండ్ కు దగ్గరలోని జిల్లా జైలుకు కాకుండా కోవిల్పట్టి జైలుకు తరలించారు. అప్పటికే విపరీతమైన అనారోగ్యానికి గురైన జైలు అధికారులు అస్సలు పట్టించుకోలేదు. తమ దగ్గర ఉన్న డాక్టర్ తోనే వైద్యం చేయించారు. అయితే జయకుమార్ మలద్వారం నుంచి విపరీతమైన రక్తం కారుతూ ఉండడంతో పాటు బెనిక్స్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఇద్దరిని కోవిల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ మెదడులో కూడా ప్రాబ్లం వచ్చింది. రక్తనాళాలు చిట్లి బెనిక్స్ జూన్ 22న చనిపోయాడు. ఆ మరుసటి రోజు గుండెపోటుతో తండ్రి జయరాజ్ కూడా చనిపోయాడు.
అంతే. ఈ మరణాల గురించి తెలిసి స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. వారి శరీరంపై ఉన్న గాయాలను ప్రతి ఒక్కరూ చూడటానికి వణికిపోయారు. సామాజిక హక్కులు, మానవ హక్కుల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియాలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒక్క ఘటనతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తలదించుకుంది. ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఒకవేళ పై అధికారులు చెప్పినా కూడా మిమ్మల్ని ఇలా హింసిస్తే తట్టుకుంటారా, మీ కుటుంబ సభ్యులను స్టేషన్లో వేసి చంపేస్తే ఊరుకుంటారా అంటూ నిలదీశారు. జనం సొమ్ములతో జీతం తీసుకుంటూ జనాలనే చంపేస్తారా అంటూ రోధించేశారు. ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. తమిళనాడు మొత్తం అట్టుడిగిపోయింది. చివరకు రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. జ్యుడిషియల్ విచారణకు ఆదేశించింది. అయితే తమకు శిక్ష పడుతుందని గ్రహించిన నిందితులైన పోలీసులు విచారణకు సహకరించలేదు. ఎంతలా అంటే ఏకంగా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ని బరి తెగించి బెదిరించే స్థాయికి వెళ్లారు. విచారణకు రాలేదు. దీంతో తమకు సహకరించడం లేదు, పైగా బెదిరిస్తున్నారని నిజాయితీగా హైకోర్టుకు నివేదించారు. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం ఈ కేసును తామే పర్యవేక్షిస్తామని సిబిఐకి అప్పగించింది. అయితే పోలీసులంతా ఇక్కడ చెడ్డవారు కాదు, పోలీసుల్లో కూడా మానవత్వం ఉందని నిరూపించారు. ఆమెనే మహిళా హెడ్ కానిస్టేబుల్ ఆర్ రేవతి. ఆమె ఇప్పుడు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్. సిబిఐ విచారణ మొదలు కాగానే ఆమె తనలోని మానవత్వాన్ని చూపించారు. పోలీసులపై ప్రజల్లో ఉన్న భావనను తొలగించాలనుకున్నారు. తాను చూసిన ప్రత్యక్ష నేరాన్ని ఆమె సిబిఐకి వివరించారు. అంతేకాదు స్టేషన్లో రాత్రంతా మృగాల్లా పడి 10 మంది పోలీసులు ఎలా అమాయకులైన, ఆయుధాలు కూడా లేని, నేర చరిత్ర లేని వారిని హింసించారో పోసగుచ్చినట్లు వివరించారు. అంతేకాదు ఎక్కడెక్కడ రక్తపు మరకలు తుడిచేశారో కూడా చెప్పుకొచ్చారు. టేబుల్స్, చైర్ల కింద ఉన్న రక్తపు మరకలను కూడా ఆమె చూపించారు. అప్పటికవి ఉన్నాయి, వాటిని కూడా సేకరించారు. అయితే మరో విషయాన్ని రేవతి సిబిఐ విచారణ అధికారులకు చెప్పుకొచ్చారు. రాత్రి సమయంలో సీసీ కెమెరాలను వెంటనే డిలీట్ అయ్యేటట్టుగా సెట్టింగ్స్ మార్చేసేశారు. అంటే ఫుటేజ్ మాన్యువల్ గా డిలీట్ చేయకుండా రికార్డ్ అయిన కాసేపటికే డిలీట్ అయ్యేలా చేశారు. ఒక కానిస్టేబుల్ వెళ్లి బయట కారం ప్యాకెట్ కూడా కొనుక్కొని వచ్చాడు. నిందితుల బట్టలు విప్పి నగ్నంగా ఎలా హింసించారో కూడా ఆమె చెప్పడంతో కేసు మరో మలుపు తిరిగింది. అప్పటికే ఆమె మీద కూడా కొంతమంది ఉన్నతాధికారులు ఒత్తిడి చేసిన సిబిఐ వారిని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. కానీ పోలీసులపై నమ్మకాన్ని పెంచేలా తమ శాఖలోని రాక్షసుల్లాంటి నీచులు చేసిన చెడ్డ పనిని, నేరాన్ని, హత్యల గురించి కూడా చెప్పి నిందితులకు శిక్ష పడేలా చేశారు రేవతి. ఆమె ఇప్పుడు మరో చోట డ్యూటీ చేస్తున్నారు. అయితే ప్రధాన సాక్షిగా రేవతి ఉన్నారు. ఆ తర్వాత కోవిల్పట్టి సబ్ జైల్ సూపరింటెండెంట్ సాక్ష్యం కూడా కీలకంగా మారింది. వాళ్ళు అసలు ఏ స్థితిలో జైలుకొచ్చారు, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆయన పూసగుచ్చినట్లు సాక్ష్యం చెప్పడంతో సిబిఐ కేసు విచారణ వేగంగా సాగింది. వెంటనే అంటే 2025 సెప్టెంబర్లో 2000 పేజీల ఛార్జ్ షీట్ ను సిబిఐ దాఖలు చేసింది. మొత్తం 105 మంది సాక్షులను విచారించింది. కానీ వీటిలో రేవతి సాక్ష్యం బలంగా నిలబడింది. కోర్టు పోలీసులే దోషులను నిర్ధారించింది. 5 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో 9 మంది దోషులంటూ మదురై మొదటి సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. 9 మందికి ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. అయితే విచారణ సమయంలో న్యాయమూర్తి భావోద్వేగమైన వ్యాఖ్యలు చేశారు. 9 మందిలో సిఐ శ్రీధర్, ఎస్ఐలు రఘు, గణేష్, బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, సామిదరై, కానిస్టేబుల్ ముత్తరాజ్, చల్లదొరై దామ్, వేళ్లుముత్తులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే మరో నిందితుడు కూడా ఉన్నాడు. ఆ ఎస్ఐ కరోనాతో చనిపోయాడు. ఈ 9 మంది కూడా తీవ్రమైన నేరగాళ్లలా అవమానీయంగా జయరాజ్ బెనిక్స్ మీద దాడి చేసి హత్య చేశారని న్యాయమూర్తి అన్నారు. పవర్ చేతిలో ఉంటే బాధ్యతగా ఉండాలి. వీళ్లు బాధ్యత వదిలేసి అమాయకులను రాత్రంతా హింసించారు. ఇది మామూలు టార్చర్ కాదు, ఒక ప్రతీకారంతో చేసిన హత్య. ప్రజల్లో భయం కల్పించాలనుకుని చేసిన ఘోరమైన తప్పని న్యాయమూర్తి అన్నారు. అంతేకాదు హైకోర్టు మానిటర్ చేసింది కాబట్టి కేసు నిలబడింది. లేదంటే ఈ కేసును కూడా ఇదే పోలీసులు కప్పి ఉంచేవారు. వీళ్ళంతా చదువుకున్నవారు, మానసిక వైకల్యం కూడా ఏమీ లేదు. పోలీసులుగా ప్రజలను రక్షించాలి, కానీ కంచే చేను మేసినట్లు ప్రజలనే చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల మీద దాడి. కస్టోడియల్ మరణాలనేవి సమాజంలో అత్యంత నీచమైనవి. ఇది ఒక సామాజిక రోగం లాంటిది. దీనిని నిర్మూలించాలని అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ ఘటనతో పాటు అజిత్ కుమార్ కేసును కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఈ కేసు తీర్పు తర్వాత తమిళనాడు ప్రజలు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా జయరాజ్ బెనిక్స్ కుటుంబ సభ్యులు. ఈ శిక్షతో మరో పోలీస్ తప్పు చేయకూడదు, సామాన్యులను వేధించకుండా వ్యవస్థ మారేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ తమకు న్యాయం జరిగిందని తమ వారిని గుర్తు చేసుకుని కన్నీటితోనే న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు చెప్పారు. మరి ఈ తీర్పుపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.